హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో గ్రో యాప్లో పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. నార్మల్గా గ్రో యాప్ అనేది చాలా మంది షేర్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇలాంటి వాటికి అయితే యూజ్ చేస్తుంటారు. కానీ గ్రో యాప్ అనేది మనకి పర్సనల్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈ వీడియోలో ఈ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో అందరికీ షేర్ చేయండి. ఈ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా పేజ్ అనేది మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత గ్రో క్రెడిట్ ఇన్స్టెంట్ లోన్ యాప్ అనేసి మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంటుంది. ఇది మీకు ఆర్బీఐ అప్రూవ్డ్ ఎన్బిఎఫ్సి, అలాగే మనకు గ్రో అనేది కూడా సెబీ కింద అండర్లో రిజిస్టర్ అయి ఉంటుంది. కాబట్టి ఈ యాప్లో మీరు సేఫ్ అండ్ సెక్యూర్గా పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇక్కడ ఇన్స్టాల్ కనిపిస్తుంది. ఇన్స్టాల్ ఆప్షన్ క్లిక్ చేసి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనము యాప్కి సంబంధించి డీటెయిల్స్ చెక్ చేద్దాం. ఇక్కడ అబౌట్ దిస్ యాప్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు దీనికి సంబంధించి చూడొచ్చు. వీళ్ళు ఈ యాప్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారంటే ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నారు, షాపింగ్ టు ఈఎంఐ అనేసి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు అలాగే మన క్రెడిట్ రిపోర్ట్, క్రెడిట్ స్కోర్, సిబిల్ స్కోర్ ఉంటుంది కదా, సిబిల్ స్కోర్ కూడా వీళ్ళు ఈ యాప్ ద్వారా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు పర్సనల్ లోన్ అనేది అప్ టు 12 lakhs వరకు వీళ్ళు పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు లోన్కి అప్లై చేసిన తర్వాత మీ ఎలిజిబిలిటీస్ని బట్టి వీళ్ళు 12 lakhs వరకు మీకు లోన్ అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే మీకు ఇక్కడ క్లియర్గా వీళ్ళైతే లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే మీకు ఒక ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి కానీ, ఎంత అమౌంట్ ఉంటుంది, ఇట్లా అన్ని డీటెయిల్స్ అయితే మీరు ఇట్లా ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. యాప్ అనేది ఇక్కడ మీరు ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి యాప్ అనేది ఓపెన్ చేయండి. ఇప్పుడు యాప్ అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ కనిపిస్తుంది. ఓపెన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి యాప్ అనేది ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు అలో పర్మిషన్ మీద క్లిక్ చేసి యాప్ పర్మిషన్స్ అనేవి ఇక్కడ అలో చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వీళ్ళు మీ మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయమని అడుగుతుంటారు. ఇక్కడ మీకు మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడి మీరు ఇక్కడ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నా మెయిల్ ఐడి అయితే నేను ఇక్కడ పర్మిషన్స్ అనేవి ఇక్కడ నేను అయితే అలో చేస్తున్నాను. అలో చేసిన తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ మన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నాకు ఇక్కడ నేను సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేశాను. ఇక్కడ నాకు మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరిగింది. ఇప్పుడు ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఒక పిన్ నెంబర్ అనేది సెట్ చేసుకోమని చెప్తుంది. నేను ఇక్కడ ఒక పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు మీకు కావాల్సిన పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోండి. ఇట్లా 2 times పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మనకు మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నాకు వచ్చినటువంటి మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయమని అడుగుతున్నారు. వీళ్ళు ఇక్కడ మీరు ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను నా పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ చేసిన తర్వాత మీరు మీ పాన్ కార్డు సిబిల్ స్కోర్ అన్ని చెక్ చేసిన తర్వాత మీకు ఎంత లోన్ అయితే ఎలిజిబిలిటీ ఉంటుందో అంత లోన్ అమౌంట్ అనేది ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ నేను నా పాన్ కార్డుకి ఇక్కడ 4,70,000 అయితే లోన్ ఎలిజిబిలిటీ అయితే రావడం జరిగింది. ఇప్పుడు నేను ఇక్కడ లోన్కి అప్లై చేస్తే నాకు 4,70,000 అయితే రావడం జరుగుతుంది. సో ఇలా మీరు మీ పాన్ కార్డుని బట్టి వీళ్ళు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీకు గెట్ స్టార్ట్ అని కనిపిస్తుంది. గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ లోన్ అమౌంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు 4,70,000 మీకు లోన్ కావాలనుకుంటే డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు 4 lakh వద్దు, మీకు 1 lakh కావాలి, 2 lakh కావాలి, 3 lakh కావాలి, ఇట్లా మీకు లోన్ ఎంత కావాలనుకుంటున్నారో ఇక్కడ ఆ లోన్ అమౌంట్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు కంటిన్యూ అని కనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను 50,000 లోన్ కావాలనేసి 15,000 అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. 50,000 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు లోన్ ఈఎంఐ అనేది ఎన్ని మంత్స్ పెట్టుకోవాలని అడుగుతున్నారు వీళ్ళు. ఇక్కడ మీరు లోన్ ఈఎంఐ అనేది 9 months కానీ, 6 months కానీ, 3 months కానీ ఇట్లా కొన్ని ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఎన్ని మంత్స్ ఈఎంఐ పే చేయాలనుకుంటున్నారో మీరు ఇక్కడ అన్ని మంత్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏ ఈఎంఐ అయితే సెలెక్ట్ చేసుకుంటారో అలా ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ 3 months కావాలి లోన్ ఈఎంఐ నేను పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ 3 months అనేది సెలెక్ట్ చేసుకున్నాను. 3 months సెలెక్ట్ చేసుకున్న తర్వాత వ్యూ డీటెయిల్స్ అని కనిపిస్తున్నాయి కదా, వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను 3 months సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఎవ్రీ మంత్ 17,700 రూపీస్ పైన అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ అనేది 20% కంటే పైగా ఉంటుంది. టోటల్ ఇంట్రెస్ట్ మనం ఎవ్రీ మంత్ ఎంత పే చేస్తామంటే 1,400 రూపీస్ అనేది మనం ఇంట్రెస్ట్ అయితే పే చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ మనకు 1,475 రూపీస్ అయితే పడడం జరుగుతుంది. అంటే మనం ఇప్పుడు 50,000 లోన్కి అప్లై చేస్తే మనకు 1,475 రూపీస్ అయితే డిడక్ట్ అయితే కావడం జరుగుతుంది. రిమైనింగ్
అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్లోకి అయితే పడడం జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించి ఎప్పుడు ఫస్ట్ అమౌంట్ ఉంటుంది, ఎప్పుడు లాస్ట్ అమౌంట్ ఉంటుంది, ఇక్కడ డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 3 months సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ మీకు 6 months కావాలంటే 6 months సెలెక్ట్ చేసుకుని డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు 9 months కావాలంటే 9 months అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ 3 months అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ బ్యాంక్ అకౌంట్ ఫర్ ఆటో పే అని కనిపిస్తుంది. సెలెక్ట్ బ్యాంక్ అకౌంట్ ఫర్ ఆటో పే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ నాకు గ్రోలో అకౌంట్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఆల్రెడీ ఏ బ్యాంక్ అకౌంట్ అయితే దానికి యాడ్ చేసి పెట్టిన డిమాట్ అకౌంట్కి ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా కనిపిస్తుంటాయి. ఇక్కడ కొత్తగా అప్లై చేసే వాళ్ళు గ్రోలో డిమాట్ అకౌంట్ లేని వాళ్ళకి ఏంటంటే ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసుకోమని చెప్తుంది. ఇక్కడ యాడ్ న్యూ బ్యాంక్ అని న్యూ అకౌంట్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ మీరు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ చూస్ బ్యాంక్ అకౌంట్ అనేసి మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇట్లా వచ్చిన తర్వాత మీకు ఏ బ్యాంక్ అకౌంట్ కావాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెటప్ ఆటో పే అని కనిపిస్తుంది. సెటప్ ఆటో పే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సెటప్ ఆటో పే మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అకౌంట్ నెంబర్, వాళ్ళ నేమ్, అట్లా డీటెయిల్స్ అయితే మనకి ఇట్లా ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ వెరిఫికేషన్ మోడ్ అని కనిపిస్తుంటుంది. ఇక్కడ మనకు 3 modes ద్వారా మనము వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, ఆధార్ అయితే కనిపిస్తుంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ డెబిట్ కార్డు డీటెయిల్స్ ఉన్న డెబిట్ కార్డు, లేకపోతే నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ నెట్ బ్యాంకింగ్ ఈ రెండు లేనప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆధార్ కార్డు అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఆధార్ కార్డు అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది. బాక్స్ లో టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత సబ్మిట్ అని మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే మనకు మ్యాండేట్ కోసం ఇక్కడ రిక్వెస్ట్ అయితే వీళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ నుంచి బాక్స్ అనిపిస్తుంది. బాక్స్ లో టిక్ మార్క్ అనేది క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు మీ ఆధార్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేయమంటారు. నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేసి వెరిఫై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత చెకింగ్ మ్యాండేట్ స్టేటస్ అని మనకి ఈ విధంగా అయితే 30 seconds టైం అయితే తీసుకోవడం జరుగుతుంది. మన ఆధార్ కార్డుకి మన ఐడిఎఫ్సి బ్యాంక్ లింక్ అయిందా లేదని చెక్ చేస్తారు. ఒకవేళ లింక్ అయితే ఆటోమేటిక్గా వీళ్ళు ఆటోమేటిక్ సక్సెస్ అనేసి మనకి ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. వన్స్ నాకు చెక్ ఇన్ అయిన తర్వాత ఆటో పే సెటప్ సక్సెస్ఫుల్ అనేసి మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ కనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు యాప్ కి సంబంధించి మనం కేవైసీ వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఆధార్ కార్డుతో మన ఆధార్ కార్డు వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి బాక్స్ టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ అనేది డీజీ లాకర్కి అయితే రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. డీజీ లాకర్ రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసి తర్వాత నెక్స్ట్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ మీకు డీజీ లాకర్లో అకౌంట్ ఉన్నట్లయితే మీరు డీజీ లాకర్ ఒక పిన్ నెంబర్ అది పెట్టుకుంటారు కదా, ఆ పిన్ నెంబర్ అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీకు ఈ పిన్ నెంబర్ గుర్తు లేకపోతే ఫర్గాట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ అనేవి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి కొత్త పిన్ సెట్ చేసుకోండి. ఇట్లా పిన్ నెంబర్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి పర్మిషన్స్ అనేవి కింద మీకు అలో అని కనిపిస్తుంది. అలో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అలో మీద క్లిక్ చేసిన తర్వాత ఆథరైజేషన్ సక్సెస్ఫుల్ అనేసి రీడైరెక్టింగ్ అనేసి మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు కొంచెం వెయిట్ చేయండి. ఆ పేజ్ అనేది ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. పేజ్ ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిన తర్వాత మనకు లోన్ అనేది ఆల్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఇక్కడ మనకు లోన్ డీటెయిల్స్ అని చెప్పేసి మనకి డీటెయిల్స్ అని చూపిస్తుంటే మీరు ఎన్ని మంత్స్ ఎంత లోన్ సెలెక్ట్ చేసుకున్నారు, ఎన్ని మంత్స్ ఈఎంఐ అనేది పే చేయాలనుకుంటున్నారు, ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది ఎంత పే చేయాలి, ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఇట్లా అన్ని డీటెయిల్స్ మీకు ఈ విధంగా క్లియర్గా అయితే కనిపిస్తుంటాయి. ఇలా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది. బాక్స్ లో టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత కంప్లీట్ విత్డ్రాల్ అని కనిపిస్తుంది. కంప్లీట్ విత్డ్రాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత 1 to 3 hours లోనే మనకు అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్ లోకి అయితే రావడం జరుగుతుంది. సంబంధించి స్టేటస్ చూసినట్టు యువర్ మనీ ఈజ్ ఆన్ ది వే అనేసి మనకు కొంత టైం అయితే తీసుకోవడం జరుగుతుంది. కొంత టైం తీసుకున్న తర్వాత మీరు ఎంత లోన్ కి అప్లై చేసుకున్నారో, మీకు ఎంత లోన్ అయితే మనకు ప్రాసెసింగ్ డిడక్ట్ అయిన తర్వాత ఎంత లోన్ అయితే మనకు చూపిస్తుందో అంత లోన్ అమౌంట్ అయితే మీరు ఏ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ కి అయితే ఆటోమేటిక్ గా అమౌంట్ అనేది క్రెడిట్ అయితే కావడం జరుగుతుంది. ఇలా క్రెడిట్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది కూడా మనకు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే మనం మ్యాండేట్ ఇచ్చామో ఆ బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ అయితే డిడక్ట్ అయితే కావడం జరుగుతుంది. దీనికి సంబంధించి లేదంటే మీరు యాప్ లోకి వచ్చి డైరెక్ట్ గా అయితే అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు గ్రో యాప్ లో పర్సనల్ లోన్ కి అయితే ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో అంతకే షేర్ చేయండి. మరొక వీడియో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. జై హింద్.